హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ వచ్చే విధంగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏ సైజు వారికి నెక్ వెడల్పు, నెక్ డౌన్, అలాగే మెయిన్ డాట్ వెడల్పు ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. అలాగే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఓపెన్ మనకి ఆపోజిట్ వేసుకుంటాము, మడతము మన సైడ్ వచ్చే విధంగా వేసుకుంటాము. కానీ ఫ్రిన్స్ కట్కి అయితే మనం మడత కూడా మార్చాలి, బ్యాక్ ఓపెన్స్కి అయితే మడత కూడా మార్చాలండి. అది ఏ విధంగా మార్చాలో చెప్తాను. అలాగే ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని మనము చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చండి. మీరు కనుక ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ నేర్చుకున్నారంటే స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి మనీ కూడా ఎక్కువ ఇస్తారండి. అలాగే కాలేజీ అమ్మాయిలకైనా సరే ఓణీ ఫంక్షన్కి, మెచ్యూరి ఫంక్షన్కి, చిన్నపిల్లలు ఉంటారు కదండి 12-13 ఇయర్స్ పిల్లలకి, వాళ్ళకు కూడా ఫ్రిన్స్ కట్టే కుట్టాలి. ఎందుకంటే మనం ఎదర కప్పు వచ్చే విధంగా డాట్లు కుట్టి కప్పు వచ్చే విధంగా పెట్టామంటే ఫ్రంట్ సేపు వాళ్ళకి అంత లుక్ రాదండి. చిన్నపిల్లలకి చెస్ట్ ఇంకా ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రిన్స్ కట్ కొడితేనే నీట్గా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా మెచ్యూరి అయ్యే అమ్మాయిలకైనా సరే, కాలేజీ అమ్మాయిలకైనా సరే ప్రిన్స్ కట్టే కొడతానండి. ఎక్కువగా కూడా అదే ఇష్టపడుతున్నారు. అలాగే బ్యాక్ ఓపెన్స్ కూడా ఇష్టపడుతున్నారండి. కాబట్టి మీరు ఈ బ్లౌజ్ కటింగ్ బాగా అర్థం చేసుకుని స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే మీకు రోజుకి ఒక బ్లౌజ్ కుట్టినా సరే, అంటే ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ రోజుకి ఒకటి కుట్టినా సరే మనం ఈజీగా నెలకి 9 నుంచి 10,000 దాకా సంపాదించవచ్చు అన్నమాట. ఇది కటింగ్ అయితే మనకి ఈజీగానే ఉంటుందండి. అర్థం చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. నేను ఈ బ్లౌజ్ని అయితే చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసేస్తాను. మీకు ఎక్కడ డౌట్ లేకుండా క్లియర్గా అయితే క్లియర్గా కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. అయితే ఫస్ట్ అయితే నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. నేను లైనింగ్కి అయితే 80 పాయింట్ల క్లాత్ తీసుకున్నానండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 80 పాయింట్ల క్లాత్ తీసుకుని డబుల్ పోలింగ్ వేసుకున్నాను. కింద వైపు హెచ్చు దగ్గర ఏమైనా వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 80 పాయింట్ల క్లాత్ని సరిపట్టి ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయొచ్చో కూడా చెప్తానండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ మన సైడ్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ సైడ్ మన సైడ్ వేసుకోవాలి. అలాగే మనకు ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి బ్యాక్ వైపు వస్తాయి కాబట్టి ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచు ఎగస్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వైపు నడుంబద్ద కుట్టుకోవడం కోసము 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు కోసం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ వైపు షోల్డర్ దగ్గర నుంచి అలాగే కింద డాట్ దాకా ఈ విధంగా బ్లౌజ్ని అయితే కొద్దిగా లైట్గా సాగదీసి పట్టుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అసలు పొడవు అయితే వస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్. ఈ 15 ఇంచెస్ పొడవుని మనము మార్కింగ్ చేసుకోవాలి. మనం చేసుకున్న 1/2 ఇంచు మార్కింగ్ పైకి వదిలేసి చేసుకోవాలండి. అంటే మనం కింద వైపు నడుం బద్దకు చేసుకున్న 1/2 ఇంచు మార్కింగ్ కాకుండా 15 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే రెండు వైపులు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకోవడం వల్ల మనకి లైన్ అయితే స్ట్రైట్గా వస్తుంది. అలాగే షోల్డర్ కుట్టు కోసము 1/2 ఇంచుకి ఎగస్ట్రా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి కొచ్చులతో కలిపి 16 వచ్చిందండి. అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే వీళ్ళకి నడుం పొడవు ఎక్కువగా పెట్టుకున్నారన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏ సైజు బ్లౌజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టి దాకా ఈ విధంగా నడుము లూజ్ అయితే తీసుకోవాలండి. అప్పుడే మనకి ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుంది. ఈ బ్లౌజు సైజు వచ్చేసి 29 అండి. 29కి 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. కానీ మనము తాళ్ళు పట్టిన మడత పెట్టేసి చూసుకోవాలి కాబట్టి 29 ఇంచెస్ ఈ బ్లౌజ్ సైజ్ అని తెలుస్తుందండి. అయితే టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ నడుము లూజు 30 దాకా వచ్చినాయి అన్నీ చిన్న సైజు బ్లౌజులు అండి. తర్వాత 30 దాటిని అన్నీ అంటే 31, 32 అలాగా వచ్చిన బ్లౌజులన్నీ పెద్ద సైజు బ్లౌజులు అండి. అయితే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 29 వచ్చింది. అంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ అండి. అయితే మీకు చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా మనం చిన్న చిన్న మార్పులు చేయాలి. అది ఏ విధంగా చేయాలో చెప్తానండి. మనకి 29 వచ్చింది కదా నడుము లూజు 29లో 4వ భాగం కావాలి. దానికోసం మనము ఈ విధంగా టేప్ని 29 నెంబర్ తీసుకుని ఈ విధంగా 4 మడతలు వేసామంటే మనకి 29లో 4వ భాగం వస్తుంది. 29లో 4వ భాగం వచ్చేసి 7.5 వచ్చిందండి. ఈ 7.5ని మనము నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 7.5ని మనము కింద వైపున నడుము లూజ్కి మార్కింగ్ చేసుకోవాలండి. అయితే మనము 1/2 ఇంచు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది కాకుండా 7.5కి మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే బ్యాక్ పార్ట్కి డాట్ స్టిచ్చింగ్ కోసము 1 ఇంచుకి ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసము
1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. నేను కుచ్చులు ఇష్టం లేని వాళ్ళకి 1 ఇంచ్ పెడతానండి. మీడియం సైజు బ్లౌజులకి అయితే 1.5 పెడతాను. ఈ విధంగా కాలేజీ అమ్మాయిలకి అంటే పెళ్లి కాని వాళ్ళకి, కొత్త పెళ్లి కూతురికి అంటే పెళ్లి కూతురు జాకెట్లు కుడతాం కదా, వాళ్ళకైతే 2 ఇంచెస్ పెడుతుంటాను కుచ్చులు. నేనైతే 2 ఇంచెస్ పెట్టాను ఈ బ్లౌజ్కి అయితే కుచ్చు వచ్చేసి. అలాగే మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని డౌట్ పడవలసిన అవసరం లేదండి. ఈ విధంగా పై వైపు నుంచి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని 6 ఇంచెస్ మార్కింగ్ దగ్గర మీరు చెస్ట్ లూజ్ మార్క్ చేస్తే సరిపోతుంది. ఎంత మార్కింగ్ చేసుకోవాలంటే మనకు నడుము లూజు 7.5 వచ్చింది కదా, 7.5కి 1 ఇంచ్ కలుపుకోవాలండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే. మీడియం సైజు బ్లౌజ్ అయితే 1.5, 1.5 కలుపుకోవచ్చు. బాగా పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.30 దాకా కలుపుకోవచ్చండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్ కలిపాను. అంటే మనకి 7.5కి 1 ఇంచ్ కలిపితే 8.5 వచ్చింది. ఈ విధంగా చెస్ట్ లూజ్ని 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కింద నడుము లూజుకి చెస్ట్ లూజుకి ఈ విధంగా ఒక లైన్ అయితే కొట్టేసుకోండి. అలాగే కొచ్చుల కోసము కింద వైపు 2 ఇంచెస్ పెట్టాం కదా, పైన వైపు కూడా 2 ఇంచెస్ పెట్టేసి ఈ కొచ్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా ఇంకొక లైన్ కూడా కొట్టేసుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ షోల్డర్ కలిపి అయితే మార్క్ చేయాలి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ దాకా పెట్టాలండి. పెద్ద సైజు అయితే 5.5 పెట్టాలి. వీపు బాగా వెడల్పుగా ఉండి లాంగ్ ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్కి పెడుతున్నాను. అదే 5 ఇంచెస్ని కింద వైపు కూడా పెట్టుకోవాలి. ఈ 1/4 ఇంచ్ మార్కింగ్ని వదిలేసే పెట్టాలండి మనం ఈ 5 ఇంచెస్ మార్కింగ్. ఈ 5 ఇంచెస్ మార్కింగ్కి పెట్టుకున్నాం కదా, అక్కడే మనము 6 ఇంచెస్ చంక డౌన్ పెట్టాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే చంక డౌన్ 6 ఇంచెస్ సరిపోతుంది. ఈ విధంగా నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో మరొక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజు అయితే 1.5 పెట్టాలి. ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5కి చంక రౌండ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం ఏ సైజు బ్లౌజ్ అయినా సరే షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అయితే వస్తుందండి. తర్వాత మనము నెక్ డౌన్ వెడల్పు మార్క్ చేయాలి. ఫస్ట్ అయితే నెక్ డౌన్ మార్క్ చేయాలండి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్లో మనము ఈ విధంగా బ్యాక్ పార్ట్ నడుము వద్ద ఎంత వచ్చింది చూసుకోవాలి. మనము 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని వదిలేసే పైన ఈ నడుము వద్దని మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నడుము వద్దని ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/4 ఇంచుకి ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. అంటే నెక్ కుట్టు కోసము 1/4 ఇంచుకి ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి నెక్ డౌన్ వస్తుందండి. మనకి నెక్ డౌన్ తెలిసింది కాబట్టి ఇప్పుడు నెక్ వెడల్పు అయితే మార్క్ చేయాలి. ఇది ఏ సైజు బ్లౌజ్ అని చెప్పేసి దాన్ని బట్టి కూడా మీరు నెక్ వెడల్పు పెట్టచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టచ్చండి. అలాగే కస్టమర్కి నెక్ వెడల్పు ఎక్కువగా ఉండాలి అంటే మీరు 2.5 దాకా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కస్టమర్కి వచ్చేసి నెక్ డౌన్ ఇష్టం కానీ నెక్ వెడల్పు ఇష్టం ఉండదండి, అందుకని 2.5 పెడుతున్నాను. అలాగే కింద వైపు మాత్రం 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. దీనివల్ల మనకి నెక్ యూ షేప్లో నీట్గా వస్తుందన్నమాట. అంటే పైన వైపు 2.5 పెట్టాను, కింద వైపు 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట. ఈ విధంగా యంగర్స్కి అయితే పెట్టొచ్చండి. నేనైతే ఎక్కువగా నెక్ వెడల్పు పైన వైపు కంటే కింద వైపు వెడల్పు ఎక్కువగా యంగర్స్కి మాత్రమే పెడతానండి, పెద్దవాళ్ళకైతే పెట్టనండి. ఈ విధంగా నెక్ వెడల్పు కింద వైపు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, బాక్స్ అయితే కొట్టేసుకుని ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ని మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నానండి. దానికోసం నేను కార్నర్లో 3/4 ఇంచు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే మనం ఇప్పుడు చంక లూజు ఆది బ్లౌజ్కి ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలండి. మనకి ఇక్కడ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ లూజ్ మార్కింగ్ దాకా మనం కుట్టి వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. కానీ చంక లూజ్ మట్టికి ఒక్కొక్కసారి టైట్ అన్న అవుతుంది, ఒక్కొక్కసారి లూజ్ అన్న అవుతుందండి. అందుకని మీరు ఈ విధంగా ఆది బ్లౌజ్తో అయితే కొలుచుకోండి. నాకైతే 1/4 వచ్చింది. ఈ 1/4 మనం కొలుచుకోవాలి. పైన షోల్డర్ కుట్టు 1/2 ఇంచు వదిలేసి చూసుకోవాలండి. నేను ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. ఒకవేళ మీకు లూజ్ వచ్చినా టైట్ వచ్చినా మీరు చేసుకున్న మార్కింగ్ 1/4 ఇంచు లోపలికి చేసుకోవచ్చు, 1/4 ఇంచు బయటకి చేసుకోవచ్చు. 1/2 ఇంచు తేడా వస్తే 1/2 ఇంచు కూడా చేసుకోవచ్చండి. ఈ లైన్ మీద మనము కుట్టి వేసుకుంటే బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే మనకి ఈ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ లూజ్ మార్కింగ్కి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టేసి ఈ మడతలో అయితే ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము బ్యాక్ డాట్ అయితే మార్క్ చేయవలసి ఉంటుందండి. ఈ బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి మనము
చిన్న సైజుకి అయితే 4 ఇంచెస్, పెద్ద సైజుకి అయితే 4.5 ఇంచెస్ పెట్టొచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఈ 1 ఇంచ్ ఈ డాట్ కోసమేనండి. మనం కుట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పునైతే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చెప్తాను. ఫ్రంట్ పార్ట్ మడుతున్న సైడ్ అయితే నా సైడ్ వేసుకున్నానండి. అంటే మనకి ఇది ఫ్రిన్స్ కట్టు, మనకి ఫ్రంట్ క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి మడుతున్న సైడ్ మన సైడ్, ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ వేసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అది బయటకు వచ్చే విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి 80 పాయింట్ల క్లాత్ కాబట్టి నేను క్లాత్ సరిపెట్టడం కోసము ఒకసారి చూడండి ఈ విధంగా వేసాను బ్యాక్ పార్ట్ని. ఈ విధంగా వేసుకుంటే మనకి కింద హ్యాండ్స్కి మిగులుతుందన్నమాట. అలాగే మనము లూజ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, లూజ్ మార్కింగ్ కూడా ఫ్రంట్ వైపు వచ్చే విధంగా మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాక ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలండి. మీకు కొలత ప్రకారం అయితే ఎలా మార్క్ చేయాలో కూడా చెప్తాను. నాకైతే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసాను. వదిలేసి చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ మనకి వచ్చిన దానికంటే 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి కుట్లు కోసము. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనం నెక్ వెడల్పు కూడా మార్చుకోవచ్చండి. అంటే పైన వైపు కంటే కింద వైపు వెడల్పు పెంచుకోవచ్చు అన్నమాట. నేను బ్యాక్ నెక్ లాగే ఫ్రంట్ కూడా మనకి నెక్ పైన వైపు 2.5 వచ్చింది, కింద వైపు కూడా నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అన్నమాట. మీకు ఇంకా నెక్ వెడల్పు ఎక్కువగా కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు. కస్టమర్ చాయిస్ మీద అయితే పెట్టవలసి ఉంటుందండి. ఈ విధంగా అయితే మనము నెక్ డౌన్ పెట్టి నెక్ వెడల్పుని పెట్టి బాక్స్ అయితే కొట్టుకుని ఈ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ షేప్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నానండి. అందుకే కార్నర్లో 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మీకు టేప్ కొలతలతో అయితే నెక్ డౌన్ ఎలా పెట్టాలో చెప్తానండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 6, 6.5 దాకా పెట్టవచ్చు. పెద్ద సైజు బ్లౌజులకి అయితే 7, 7.5 దాకా కూడా పెట్టుకోవచ్చండి. ఇదైతే మనకి వాళ్ళని అడగాలి, డీప్గా కావాలా కొంచెం పైకి కావాలా అని అడిగి దాన్ని బట్టి యావరేజ్గా పెట్టమంటే 6.5 పెట్టండి, కొంచెం పెద్దగా పెట్టండి 7, 7.5 దాకా పెట్టొచ్చు. అలాగే వెడల్పు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా కావాలితే వెడల్పు కూడా పెంచుకోవచ్చు అన్నమాట నెక్ వెడల్పు. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ వైపు చంక డౌన్ అయితే తీసుకోవాలి. దానికోసం మనకి బ్యాక్ పార్ట్ ఈ విధంగా కార్నర్ వచ్చే విధంగా మార్క్ చేసుకున్నాం కదా, అదే కార్నర్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకునేటప్పుడు 6 ఇంచెస్ చంక డౌన్ అయితే పెట్టాము, అదే 6 ఇంచెస్కి ఫ్రంట్ వైపు కూడా పెట్టి ఆ 6 ఇంచెస్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా కార్నర్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి కార్నర్లో అయితే ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గరే మనము చంక డౌన్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే మీకు చంక డౌన్ ఎంత తీసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక 1/2 ఇంచు డౌన్ ఒకసారి చూడండి. ఈ విధంగా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా మీరు చంక డౌన్ అయితే తీసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎలా తీసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా తెలుస్తుంది. ఈ విధంగా చంక డౌన్ మార్క్ చేసుకున్నాక మనము ఫ్రంట్ వచ్చేసి ఇది ఫ్రిన్స్ కట్ కాబట్టి డాట్ మార్కింగ్ కోసము చిన్న సైజు బ్లౌజ్ అయితే 10.5కి మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 11.5కి మార్క్ చేసుకోవాలి. బాగా పొడవు ఎక్కువగా ఉండి లావుగా ఉన్న వాళ్ళకైతే 11.5 దాకా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 10.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే మనకి ఉక్సులు పట్టి వైపు అంటే నెక్ వైపు నుంచి ఏ సైజు బ్లౌజ్ కైనా సరే 3.5 మార్కింగ్ చేసుకోవచ్చు. చెస్ట్ పెద్దగా ఉండి బాగా లాంగ్ ఉన్న వాళ్ళకైతే 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ 3.5 మార్కింగ్ 10.5 మార్కింగ్ ఒక చోటుకు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనము డాట్ మార్కింగ్ కోసము కింద వైపున ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మీరు 2.5 ఇంచెస్ పెడితే సరిపోతుందండి.
ఈ విధంగా 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత డాట్ వెడల్పు అయితే మార్క్ చేయాలండి. ఇది కూడా మనం బ్లౌజ్ సైజు బట్టి చేయొచ్చు. చిన్న సైజు బ్లౌజ్ అయితే 2, 2.5 పెట్టొచ్చండి. మీడియం సైజ్ అయితే 2.5 పెట్టొచ్చు. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 పెట్టాలి. బాగా పెద్ద సైజు ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3 కూడా పెట్టొచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2.5 అయితే పెడుతున్నానండి. ఈ విధంగా డాట్ వెడల్పు మార్క్ చేసుకున్నాక మనము ఈ డాట్ వెడల్పు మార్క్ చేసుకున్నాం కదండి. ఈ ఎడల్పు దగ్గర 1.5 ఇంచెస్ పొడవుకి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకోండి. ఈ విధంగా మనము 1.5 మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే మనకి కింద వైపు షేప్ బెల్ట్ లాగా నొక్కు పెట్టినట్టుగా వస్తుందండి. నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇటువైపు ఉన్న మార్కింగ్కి పైన మనము 10.5 ఇంచెస్కి చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ అయితే కొట్టేసుకోవాలి. కానీ మరో పక్క వచ్చేసి లైన్ స్ట్రైట్గా కొట్టుకోకూడదండి. కొద్దిగా వంపుగా మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా వంపుగా మార్క్ చేసుకుంటే మీకు ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ నీట్గా వస్తుంది. చెస్ట్ లూజ్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా డాట్ని అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి చంక దగ్గర దాకా ఈ డాట్ని అయితే కలుపుకోవాలండి. దానికోసం మనకి ఈ కార్నర్లో లైన్ వచ్చింది కదా, దీనికంటే పక్కకి 1/4 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ని కింద మెయిన్ డాట్ని కలుపుకోవాలండి. కొద్దిగా వంపుగా కొరువు తీసినట్టుగా తీసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రిన్స్ కట్ అయితే చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి. మీకు కొద్దిగా ఫస్ట్లో కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ 2 బ్లౌజెస్ కుట్టిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే మనకి ఫ్రిన్స్ కట్కి డాట్ వెడల్పు కట్ చేసేస్తాం కాబట్టి మనకి ఫ్రంట్ వెడల్పు తగ్గిపోతుందండి. దానికోసం అనేసి మనము ఏ సైజు బ్లౌజ్కైనా సరే 1.5 ఇంచెస్ ఈ విధంగా వెడల్పు పెంచుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుకుంటూ పైన చంక దాకా క్రాస్గా లైన్ కొట్టుకోవాలండి. దీనివల్ల మనకి ఫ్రంట్ వెడల్పు పెరుగుతుందన్నమాట. మనం డాట్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన మనకి ఫ్రంట్ వెడల్పు తగ్గకుండా ఉంటుంది. అలాగే ఈ చంక దగ్గర ఉగ్గులు ఎక్కువగా వచ్చే వాళ్ళకైతే 1/4 ఇంచు కొద్దిగా కట్ చేస్తారంటే వెడల్పు ఉగ్గులు రాకుండా ఉంటుందండి. నొక్కు పెట్టి నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఫ్రంట్ అయితే ఫ్రిన్స్ కట్ని ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద వైపున 1/2 ఇంచుకి కొద్దిగా కరువు తీసినట్టుగా మార్క్ చేస్తే మీకు ఫిట్టింగ్ బాగుంటుందండి. అలాగే ఫ్రంట్ పొడవు కూడా తగ్గుతుంది. 1 ఇంచ్ దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ మాత్రమే తీస్తున్నాను. అలాగే ఈ కొచ్చుల దగ్గర కూడా డాట్ దగ్గర నుంచి కొచ్చుల దాకా 1/2 ఇంచుకి క్రాస్గా ఒక లైన్ కొట్టుకుని తీసుకుంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఫ్రంట్ వైపు 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల మీకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి అనుకుంటే ఇది కూడా మీకు చాయిసేనండి. తీసుకోకపోయినా పర్వాలేదు, తీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. కానీ మీకు హెచ్చు తగ్గులు రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తానండి. మీకు కనుక ఫ్రిన్స్ కట్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు తప్పకుండా చేసి అయితే పెడతాను. ఫ్రిన్స్ కట్ని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే పాటిస్తే స్టిచ్చింగ్ కూడా మనకి ఈజీగా అనిపిస్తుంది. తేడా కూడా రాకుండా ఉంటుందండి. అలాగే ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ అయితే మిగిలింది కదండి. ఇది మనకి డబుల్ పోలింగ్ మీద ఉంది. మళ్ళీ ఇంకొక మడత వేసుకున్నాను. ఇది 4 పొరల మీద అయితే ఉందండి. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నాను, మడతన్న సైడ్ నా సైడ్ వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మడత కూడా మనము చంక రౌండ్కి సరిపడా ఏ విధంగా వేసుకోవాలో చెప్తానండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ అయితే తీసుకుని బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ ఎంత ఉన్నది కొలుచుకోవాలండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే మనము ఈ విధంగానే కొలుచుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే చంక రౌండ్ ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలి. నాకైతే 10.5 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ తగ్గిస్తే 9.5 ఇంచెస్ అండి. 9.5 ఇంచెస్కి ఈ మడత వేయాలి. పన్నా సరిపోలేదు కాబట్టి 2 పొరలు నేను కొద్దిగా తగ్గించి వేసాను. ఇప్పుడైతే సరిపోయిందండి. మనం తగ్గించి వేసాం కదా, ఇక్కడైతే అతుకులు పడతాయి, జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉంటే 1/2 ఇంచ్కి వేయండి మార్కింగు. చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1 ఇంచ్కి మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేయాలి. మనకైతే 1/2 హ్యాండ్స్ పెట్టమన్నారండి. పొడవు వచ్చేసి 6 ఇంచెస్ ఇచ్చారు. మనం చేసుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్ వదిలేసి 6 ఇంచెస్కి పొడవు మార్కింగ్ చేయాలి. అలాగే కుట్లు కోసము మరొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. మనకి 6.5 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 6.5 ఇంచెస్ని కింద వైపు కూడా మార్క్ చేసుకోవచ్చండి. అప్పుడే మనకి స్ట్రైట్గా వస్తుంది మనం కొట్టుకునే లైను. ఈ విధంగా పొడవుకి ఒక మార్కింగ్ అయితే కొట్టుకున్న తర్వాత మనము
హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ డౌన్ కూడా మనము బ్లౌజ్ సైజు పెట్టి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజు అయితే 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకున్నానండి. అలాగే మనకి చంక లూజ్ అయితే కావాలండి. చంక లూజ్ కోసం మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి మనము కొచ్చులు ఎంత పెట్టుకున్నది చూసుకోవాలి. మనం కొచ్చులు అయితే 2 ఇంచెస్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ కొచ్చులను మనము హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న మార్కింగ్ ఉంటుంది కదా, ఈ మార్కింగ్ మనకి చంక లూజ్ మార్కింగ్ ఉపయోగపడుతుంది అన్నమాట. పైనుంచి ఆ మార్కింగ్ దాకా చంక లూజ్ వస్తుంది. ఇప్పుడైతే మనకి హ్యాండ్ లూజ్ కూడా కావాలి. మనకి ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారండి, పొడవు హ్యాండ్స్ కాబట్టి నేను ఈ విధంగా పొడవుకి వేసేసుకున్నాను. చూసారు కదా, ఆది బ్లౌజ్ హ్యాండ్ని ఈ విధంగా వేసేసుకుని లూజ్ కూడా తీసేసుకున్నానండి. ఇప్పుడు మనము చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. అలాగే మనకు కొచ్చులు పెట్టుకున్నాం, పైన వైపు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే కొచ్చుని కింద వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని కొచ్చులకు కూడా ఎగస్ట్రాగా ఇంకొక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ విధంగా మనము లూజ్ మార్కింగ్ చేసుకున్నాక హ్యాండ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. పైన వైపు 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని చంక లూజ్ మార్కింగ్ ఉంది కదండి, చంక లూజ్ మార్కింగ్ దాకా ఈ విధంగా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. మళ్ళీ పైన వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి, ఒక లైను. ఈ విధంగా కొట్టుకుని మనం 1 ఇంచ్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్ని ఈ 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా కొరువు తీసినట్టుగా రౌండ్గా ఈ విధంగా మార్క్ చేయాలి. 1/2 ఇంచ్ ఉండాలండి గ్యాప్ ఇక్కడ. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి లైను వదిలేవాలి. ఈ 1 ఇంచ్ తర్వాత నుంచి మళ్ళీ 1/2 ఇంచ్కి కరువు తీసినట్టుగా ఈ విధంగా వంపుగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చంక దగ్గర ఉగ్గులు కూడా రావండి, మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఈ విధంగా మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, అయితే హ్యాండ్ మధ్యకి చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ వైపు మనము హ్యాండ్ డౌన్ అయితే తీయాలండి. అది కూడా మీకు ఈజీగా ఎలా తీయాలో చెప్తాను. పైన వైపు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని చంక లూజ్ మార్కింగ్ దాకా మడత పెట్టాలండి. ఈ 2 మార్కింగ్లు ఒకే చోటకు వచ్చే విధంగా మడత పెట్టి ఈ మడతలో అయితే మనము మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3/4 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేయాలి. అలాగే మీకు నడుము నుంచి 25 దాకా వచ్చినాయి అయితే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవచ్చు. 25 నుంచి వచ్చినాయి అన్నట్లకి కూడా 3/4 ఇంచ్ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుని పైన 1 ఇంచ్ మార్కింగ్, హ్యాండ్ డౌన్ 3/4 ఇంచ్ మార్కింగ్, అలాగే చంక లూజ్ మార్కింగ్ను కలుపుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ని డబుల్ పోలింగ్ మీద కట్ చేయకూడదు, ఈ విధంగా విడదీసేసి అయితే కట్ చేయాలండి. మనకు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే తీయాలి కాబట్టి ఈ విధంగా విడదీసి కట్ చేయాలి. అలాగే మనము కట్ చేసింది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా కుట్టాలి. ఆనవాళ్ళ కోసము చిన్న కట్స్ అయినా పెట్టుకోండి, లేకపోతే ఈ విధంగా మార్కింగ్ అయినా చేసుకుని ఉంచుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి చీరలో బ్లౌజ్ పీస్ చిన్నదిగా ఉన్నా సరే ఈ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా సింపుల్గా సరిపెట్టచ్చో చెప్తానండి. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ పీస్ని అంచులు 2 కూడా ఒకవైపు వచ్చే విధంగా డబుల్ పోలింగ్ వేసేసాను. ఒకసారి చూడండి, ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ ఉంది, మడుతున్న సైడ్ నా సైడ్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసాను, చూసారు కదా. ఈ విధంగా వేయడం వల్ల మనకి కింద వైపు అంటే బ్లౌజ్ పీస్ వెడల్పు తక్కువైనా సరే సరిపెట్టచ్చు అని మీకు చెప్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడైతే హ్యాండ్స్ వేయాలి. ఇది మనకి హ్యాండ్స్ డబుల్ పోలింగ్ మీద ఉంది కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ని అయితే విడదీసేసి వేసాను. చూసారు కదా, మనకి కరెక్ట్గా సరిపోతుందండి. కావాలంటే హ్యాండ్ పొడవు పెట్టుకున్నా సరే మనకి క్లాత్ సరిపోతుందన్నమాట. ఈ విధంగా లైనింగ్ పీస్లు అయితే వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. మనము ప్రిన్స్ కట్ చేసేటప్పుడు బ్యాక్ ఓపెన్ వచ్చే విధంగా కట్ చేసుకున్నా పర్లేదు, కానీ ప్రిన్స్ కట్ మట్టుకి ఫ్రంట్ మడత ఉండాలన్నమాట. మడత వచ్చే విధంగా చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నానండి. మనకి హ్యాండ్స్కి ఒకవైపు అతుకులు వస్తున్నాయి కదా, అతుకులు వచ్చే వైపు బ్లౌజ్ పీస్ని నేను ఎక్కువే కట్ చేసేసుకున్నాను. లైనింగ్కి అయితే అతుకులు పడతాయి అన్నమాట. పీస్ అయితే సరిపడా కట్ చేసుకున్నానండి, లైనింగ్కి మాత్రమే. అది కూడా హ్యాండ్స్కి 2 వైపులు అతుక్కుంటే సరిపోతుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.